హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగే చక్కగా ముగ్గురం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు నైనిక వాళ్ళ స్కూల్కి అయితే బయలుదేరిపోయాము. సో ఈరోజు నైనిక వాళ్ళది పీటీఎం అండి. సో ఎప్పుడు పీటీఎం కండక్ట్ చేసినా సరే నేను మా హస్బెండ్ కంపల్సరీ అటెండ్ అవుతూ ఉంటాము. సో పిల్లలు ఎక్కువగా ఇంట్లో కన్నా స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు స్టడీస్లో ఎలా ఉన్నారు, మిగతా విషయాల్లో ఎలా ఉంటున్నారు, అందరితోని కలుస్తున్నారా లేదా అవన్నీ కూడా కనుక్కోవాలి అంటే పీటీఎంకి అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాలి కదా. సో స్కూల్కి అయితే వచ్చి ఇంకా మేడంతో కూడా కొంచెం మాట్లాడి రిపోర్ట్ కార్డ్ అదంతా కూడా కలెక్ట్ చేసుకున్నాము. అండ్ నైన్కి అయితే 89% A+ గ్రేడ్ అయితే వచ్చిందండి. ఓవరాల్గా మేము కష్టపడి చదివించినందుకు అలాగే వాళ్ళ టీచర్స్ కష్టపడి చదివించినందుకు సో ఆ పర్సంటేజ్ అయితే నేను సాటిస్ఫైడ్. సో తనైతే సిబిఎస్ఈ అయితే చదువుతుందండి. సో అందు గురించి అని చెప్పి కొంచెం త్వరగా అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఆ రోజు బుక్స్ అవన్నీ కూడా ఇస్తున్నారంటే ఇంకా మా హస్బెండ్ బుక్స్ కూడా తీసేసుకుందాము, ఇంకా ఎలాగో వచ్చాం కదా అంటే ఇంకా లైన్లో నిలబడి ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఫైనల్గా నైనిక సెకండ్ గ్రేడ్ అదంతా కూడా కంప్లీట్ చేసుకుని థర్డ్ గ్రేడ్కి అయితే వెళ్ళిపోతుందండి. అండ్ బుక్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. బుక్స్ కాస్ట్ అయితే థర్డ్ గ్రేడ్కి 5800 స్కూల్లోనే ఇస్తారు. బుక్స్ అవన్నీ కూడా ఒకసారి అయితే ఇక్కడ లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అన్ని కూడా చెక్ చేసుకుంటున్నాము. సో బుక్స్ అవన్నీ కూడా ఇంకా కలెక్ట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా వంట కూడా చేయలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వంట అదంతా కూడా చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.